దేశ రాజధాని ఢిల్లీలో వర్షం దంచుకొట్టింది. ఉదయం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సెంట్రల్ ఢిల్లీలోని ఎంపీల ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్లపై భారీగా చేరిన వర్షపు నీటితో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో కార్యాలయాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారులపై డ్రైనేజీలు బ్లాక్ కావడంతో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. ఉదయం నుంచి ఢిల్లీలో కుండపోత వాన పడుతోంది. మనం చూడొచ్చు, రోడ్లపై కూడా ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయిన పరిస్థితి. రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరింది. సెంట్రల్ ఢిల్లీలోని ఎంపీల ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చింది. డ్రైనేజీలు బ్లాక్ కావడంతో రోడ్లపైకి ఒక్కసారిగా ఈ వర్షపు నీరు భారీగా వచ్చింది. మరోవైపు ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఈ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెంట్రల్ ఢిల్లీలోని ఎంపీల ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. మరోవైపు ఢిల్లీలో ట్రాఫిక్ కష్టాలు కూడా వాహనదారులు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ భారీ వర్షంతో అతలాకుతలమైన పరిస్థితి. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షంతో రోడ్లపైన నీరు నదులను తలపిస్తున్న పరిస్థితి. సెంట్రల్ ఢిల్లీలో ప్రస్తుతం ఎంపీల నివాసాల్లోకి వర్షపు నీరు చేరిన పరిస్థితి. నాలాలన్నీ కూడా మూసుకుపోవడం, ఇటు ఈ వర్షపు నీరు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో రోడ్లలోంచి ఎంపీల నివాసాల్లోకి వర్షపు నీరు చేరుతున్న పరిస్థితి. సెంట్రల్ ఢిల్లీ ఫిరోజ్ షా రోడ్ వద్ద ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ కష్వాన్ గతంలో కూడా ఈ ఎంపీ నివాసంలోకి వర్షపు నీరు చేరింది. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భారీగా ఢిల్లీలో వర్షం కురుస్తోంది. 3-4 సెంటీమీటర్ల వర్షపాతం ఒక గంటలోనే కురిసిన పరిస్థితి. ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ అలాగే ఎల్లో అలర్ట్ ఢిల్లీలో కొనసాగుతున్న పరిస్థితి. నాళాలన్నీ కూడా మూసుకుపోవడంతో సెంట్రల్ ఢిల్లీలో రోడ్లన్నీ కూడా చూస్తున్నారు విజువల్స్లో, ఇటు పూర్తిగా నదులను తలపించే విధంగా రోడ్లపైన వర్షపు నీరు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు అలాగే ఎన్డీఎంసీ సిబ్బంది ఇటు ఈ వర్షపు నీటిని తొలగించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎన్డీఎంసీ సిబ్బంది మొత్తం కూడా ఈ నాళాలను క్లియర్ చేసి వర్షపు నీటిని తొలగించే పనులను ముమ్మరం చేయడం జరిగింది. ఐటీఓ అలాగే ప్రగతి మైదాన్, సుప్రీంకోర్టు అలాగే సెంట్రల్ ఢిల్లీ ఫిరోజ్ షా రోడ్, మండీ హౌస్ ఈ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా భారీగా వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి ముఖ్యంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ మురుగునీరు అలాగే వర్షపు నీరు బయటకు వెళ్లే పరిస్థితి ప్రస్తుతం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ప్రస్తుతం ఎంపీ నివాస సిబ్బంది మనతో పాటు ఉన్నారు. రాహుల్ కష్వాన్, मेंबर ऑफ पार्लियामेंट लोकसभा जी, क्या इसका पानी का समस्या तो खत्म ही नहीं और आपका घर पे बार बार ऐसा बारिश का पानी आ रहा है? मैं राहुल कासवान एमपी साहब का सेक्रेटरी हूँ. मैंने एक लेटर भी एनडीएमसी को भेजा है कि जिस बार भी जितनी बरसात आती है पानी भर जाता है, इसकी यहाँ एक रैंप बना के ताकि बाहर का पानी अंदर न आए, इसलिए रैंप के लिए हमने 2 बार निवेदन कर चुके हैं, लेकिन अधिकारी इस पर कोई कार्रवाई नहीं कर रहे हैं. क्या प्रॉब्लम हो रहा है इसकी वजह से? अभी एमपी जी सांसद जी घर पे है अभी? सांसद महोदय अंदर घर पर है और पानी भर गया है. यहाँ की रूम के अंदर भी पहुँच गया है पानी. काफ़ी नुकसान हुआ है. कुछ गद्दे बगैर बेड सारे भीग गए हैं और आर्थिक नुकसान भी काफ़ी हो चुका है. ఇది ముఖ్యంగా ఎంపీ కూడా ప్రస్తుతం నివాసంలోనే ఉన్నారని చెప్పి ఎంపీ ముఖ్యంగా సిబ్బంది చెప్తున్నారు. పూర్తిగా గతంలో కూడా ఈ వర్షపు నీరంతా కూడా నాలాల్లోకి వెళ్లకుండా నిలిచిపోయినప్పుడు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాం. ఎన్డీఎంసీకి లేఖ కూడా రాసాం, అయినప్పటికీ చర్యలు లేవంటున్నారు. పూర్తిగా ప్రస్తుతం ఢిల్లీలో కొన్ని పాఠశాలలకు అయితే సెలవులు ఇవ్వడం జరిగింది. కొన్ని పాఠశాలలు ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. ఈ శనివారం వరకు కూడా మరో 4 రోజుల వరకు కూడా ఈ వర్షం కొనసాగుతుంది అని చెప్పి భారత వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసిన పరిస్థితి ఉంది. కొంత ఉక్కపోత ఎండవేయడం నుంచి ఉపశమనం లభించినప్పటికీ వర్షం, ముఖ్యంగా వర్షపు నీరు ముందస్తుగా అధికారులు సన్నద్ధంగా లేకపోవడంతో చూసాం. ముఖ్యంగా 2 వారాల క్రితం ఇటు కరోల్ బాగ్లో ఇటు ఇన్స్టిట్యూట్లోకి సెల్లార్లోకి వర్షపు నీరు చేరి 3 సివిల్ ముఖ్యంగా విద్యార్థులు చనిపోయిన ఘటన మరొక ముందే మళ్ళీ ఢిల్లీలో ఈ వాటర్ లాగింగ్ సమస్య అనేది అనేక ప్రాంతాల్లో ఇటు ఐటీఓ కానీ అలాగే
సెంట్రల్ ఢిల్లీలో ఉన్న అనేక ప్రాంతాల్లో ఈ విధంగా వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంపీల నివాసాల్లో కూడా ఈ వర్షపు నీరు చేరిపోయిన పరిస్థితి, పూర్తిగా మోకాళ్ళ లోతు వరకు కూడా ముఖ్యంగా నీరంతా కూడా రోడ్లపై నిలిచిన పరిస్థితి ఉంది. సో ఈ ఎన్డీఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ముఖ్యంగా సరిగా అర్ధరాత్రి కానీ తెల్లవారుజామున కానీ వర్షం కురిసినట్లయితే కనుక పూర్తిగా రోడ్లపైన ఎక్కడికక్కడ నీరు నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. నాలాలన్నీ కూడా ఈ చెత్తతో మూసుకుపోవడంతో ముందస్తుగా ఉదయం పూట అలాగే మధ్యాహ్నం ఈ సమయాల్లో వర్షం పడితే కనుక సిబ్బంది, ఎన్డీఎంసీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు నాలాలను క్లియర్ చేసి ఈ వాటర్ అంతా కూడా తొలగించే పని చేయడంతో రోడ్లపైన అంతగా నీరు నిలిచే పరిస్థితి కనిపించదు. కానీ రాత్రిపూట అలాగే తెల్లవారుజామున వర్షం కురిస్తే మాత్రం ప్రజానీకం అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మరో 4 రోజుల పాటు అయితే ఢిల్లీకి అలాగే ఉత్తరాది రాష్ట్రాలకి వర్ష సూచన ఉంది అని చెప్పి భారత వాతావరణ శాఖ వెల్లడిస్తున్న సమాచారం. ప్రస్తుతం ఉదయం 9 గంటల వరకు కూడా ఆరెంజ్ అలర్ట్, ఇకపై కొన్ని సౌత్ వెస్ట్ ఢిల్లీ అలాగే వెస్ట్ ఢిల్లీలో ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది అని చెప్పి వాతావరణ శాఖ సూచనలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం రోడ్లపై నిలిచిపోయిన నీటిని తొలగించే పనిలో కూడా ఎన్డీఎంసీ సిబ్బంది నిమగ్నమైన పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీలో ఉంది. థ్యాంక్ యూ గోపి.